మహి ఎక్కడికి ఇలా నడుచుకుంటూ ఏదో గేమ్ అన్నారు. కానీ మీరేమో ఇలా ఉమా నిన్ను నేనేమి ఎత్తుకెళ్ళను సరేనా? మాట్లాడకుండా రా. ఏంటో ఎక్కడికి అంటే చెప్పరు. ఇదిగో ఇక్కడికి హోటల్కి. అవును. ఎందుకు మహి ఇక్కడికి? మనం హోటల్లోనే కదా ఉన్నది. హోటల్కి ఎందుకు వస్తారు? తినడానికి. నువ్వు తిన్నావుగా, మళ్ళీ ఎందుకు? ఉమా, నువ్వు తినలేదని నాకు తెలుసు, అందుకే. కానీ నీకు చెప్తే నువ్వు ఖచ్చితంగా వద్దు అంటావు. ఉమా, అప్పుడు సరిగా తినలేదు, అందుకే తినడానికి నిన్ను తీసుకొచ్చా. నాకు కంపెనీ ఇవ్వచ్చుగా. "హా, సరే పదండి బాబు, ఫుల్ మీల్స్." అలాగే సార్. ఉమా, నువ్వు కూడా నాతో పాటు తిను. ఒక్కడిని ఫుల్ మీల్స్ తినలేను కదా, అందుకే నువ్వు కూడా నాతో పాటు ఈ అరిటాకులోనే తిను. ఇద్దరం దీన్ని షేర్ చేసుకుందాం. మహి, ఏమంటున్నారు మీరు? నేను మీతో పాటు తినాలని అనుకుంటున్నారా? అవును, తిను మా. ఇదిగో. హా, మహి, నిజంగా మీరేనా ఇలా అనేది? మీరు ఆ రోజు అనుకుంటూ వాళ్ళ పెళ్ళైన రోజును గుర్తు తెచ్చుకుంటూ ఉంది. ఉమా, ఉమా, ఏంటి పిన్ని? ఏంటి అంటావేంటి? పద, అందరూ మీకోసం వెయిటింగ్ అక్కడ. ఎందుకు పిన్ని? అసలు నీకు మైండ్ ఉందా లేదా? ఇద్దరూ కలిసి భోజనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. పద తొందరగా చూద్దాం. ఇద్దరిలో ఎక్కువ ఎవరు తింటారో, ఎవరు ఎక్కువ తినిపిస్తారో. ఏమంటున్నావు పిన్ని నువ్వు? మేము మేము ఒకే ప్లేట్లో తినాలా? అదేంటి అలా అంటున్నావు? పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఒకే ప్లేట్లో కాక నేను మీ బాబాయ్ తినలా? ఏంటి విచిత్రంగా? పద. అమ్మో, ఆయనకి ఇప్పటికే నేనంటే పీకల దాకా కోపం. ఇంకా ఇలా అని తెలిస్తే ఏమంటారో ఏమో. ఏంటి ఉమా అంతలా టెన్షన్ పడుతున్నావు? భోజనానికే కదా రమ్మంది నిన్ను. హా, అవును పిన్ని. అమ్మో, ఆయన కూర్చున్నారంటే ఆయనకు అత్తయ్య నచ్చజెప్పి ఉంటారు. అమ్మయ్య, ఒక టెన్షన్ తీరిపోయింది నాకు. సరే కానీ ఇంకా అన్నీ అక్కడే ఉన్నాయి. మీరే వడ్డించుకుని తినండి, చూద్దాం ఎవరికి ఏమంటే ఇష్టమో అనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు. మహి, సరే. మీరు తనకి పిన్ని అంటే నాకు అత్తయ్య కదా. అవును బాబు, మీరు చెప్పినట్టు మీ అమ్మాయికి ఈ పప్పు అంటే ఇష్టం, అందుకే నేను ఇదే వడ్డిస్తున్నా. అవును కదా ఉమా, నీకు పప్పు అంటే ఇష్టం కదా? మీ మీరు నిజంగానే. అవును ఉమా, నీకు ఎలా తినిపిస్తా అంటే జీవితాంతం నీకు బాగా గుర్తుండిపోతుంది కూడా. నిజంగానే ఆయన మారిపోయారా? ఇంత కూల్గా ఉన్నారు. అత్తయ్య గారు, నాకు ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టలేదు అనిపిస్తుంది, మీరు తెస్తారా? సాంబార్ కూడా లేదు. అలాగే బాబు. ఏంటి అలా చూస్తున్నావు ఆవిడని? ఎందుకు పంపించానా అనే కదా. ఇప్పుడు చూడు. ఏంటండి అవి? ఇది కారం, ఇది ఉప్పు. అయ్యో, వంటలలో అన్నీ బాగా సరిపోయాయి, అందరూ తిన్నారు కూడా. కానీ నువ్వు తినలేదుగా. ఇప్పుడు చూడు, ఈ ఉప్పేమో ఈ అన్నంలో, ఈ కారమేమో ఈ పప్పులో వేసి ఇలా బాగా కలిపితే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు చూడు దీని టేస్ట్, నీకు చాలా బాగా నచ్చుతుంది. జీవితంలోనూ అసలు మర్చిపోవు. ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు. నాకు ఇదే కరెక్ట్ టైం వీటినేసి బాగా కలపడానికి. అంత కారం ఉప్పు వేస్తే ఎలా తినాలండి? ప్లీజ్ అండి, ప్లీజ్. తినాలి. తినకపోతే నువ్వే అందరి ముందు బ్యాడ్ అవుతావు. ప్లీజ్ అండి, అంత కారం ఉప్పు ఉంటే ఎలా తినగలను చెప్పండి? ఇవన్నీ ఇలాంటివి అరేంజ్ చేసేటప్పుడు ఉండాలి నీకు. ఎంత బాగా ప్లాన్ చేసావు నాతో తినిపించుకోవడానికి. ఇదిగోండి బాబు. హా, చూడండి అత్తయ్య, నేను తినిపిస్తా అంటే తను తినడం లేదు. ఉమా, ఏంటి నువ్వు? సిగ్గుపడింది చాలు కానీ తిను. నువ్వు పెట్టు బాబు. హా, అలాగే అత్తయ్య. ఉమా, ఇదిగో నీకోసం స్పెషల్గా నేనే తయారు చేశాను, బాగా తిను. నువ్వు తినను అని చెప్పలేవు, అలాగని తినలేవు కూడా. లేకుంటే నాతోనే తినిపించుకోవాలని ప్లాన్ వేస్తే చూస్తూ ఉండడానికి నేను వెర్రి వెంగళప్పని అనుకుంటున్నావా? అయినా నీకు కొంచెమైనా సిగ్గు అనేది ఉందా అసలు? నువ్వు ఇష్టం లేదు అన్నా నువ్వు నాతో ఇలాంటివి అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నావు. నీకు అసలు కొద్దిగన్నా సిగ్గు అనేది లేదు. అసలు అసలు నువ్వు అమ్మాయివేనా? నాతో ఇంకా తినాలన్న ఆలోచన కూడా నీ మనసులో రాకూడదు. వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాగా. అయినా నీలాంటి దానికి ఎంత చెప్పినా తక్కువే. నువ్వొక మహి, చాలు ఆపండి. ఏంటి అరుస్తున్నావు? నీ నోరు ఎలా మూపియాలో నాకు బాగా తెలుసు. నోరు ఇప్పుడు మూస్తావు చూడు. ఇదిగో ఉమా, ప్రేమతో నా మొదటి ముద్ద. ఆ అనమ్మా, ఆ అను. ఉమా, ఆ అను. లేకపోతే అందరి ముందు నేను లేచి వెళ్ళిపోతా. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ, ఎలా ఉంది ఉమా?
చాలా చాలా బాగుంది పిన్ని. ఎంత అంటే బయటికి చెప్పలేను. అలా అని లోపలికి మింగలేను. నాతో పాటు ఇంకోసారి తినాలన్న ఆలోచన నీకు రాకూడదు. అర్థమైందా? ఇదిగో ఇదంతా నీకోసమే. ఇంకా చాలండి. అదేం కుదరదు. నువ్వు తినే తీరాలి. నా కడుపు ఎలా మండిపోతుందో నీకు తెలియాలిగా. నేను లోపల ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం అవ్వాలిగా. ప్లీజ్ ఇంకా నాకు చాలండి. ఏంటి కళ్ళల్లో నీరు? ఓ ఆనంద బాష్పాలు కదా, అందుకే ఇంకా తిను. ఆ ఆనంద బాష్పాలు చూడడానికి చాలా బాగున్నాయి. చాలు మహి, మీ ప్రేమ అంతా ఒకేసారి చూపిస్తే తట్టుకోలేనేమో. ఉమా ఉమా బాబు బహుశా మేమందరం ఉన్నామని సిగ్గుపడుతుంది అనుకుంటా. అవునత్తయ్య గారు, బాగా సిగ్గు తనకి. ఇలా జరగాలి. లే, కారం ఉప్పు కలగలిపిన భోజనం ఇంకా తన ఆలోచనలోకి కూడా రాదు నాతో భోజనం చేయాలని. ఏంటి ఇంత కారం ఉప్పు? అసలు దీన్ని ఎవరైనా తింటారా? ఎలా తిన్నానో నాకే అర్థం కావడం లేదు. గట్టిగా ఏడవాలనుంది, కానీ బయట అందరూ ఉన్నారు. కనీసం గదిలో నీళ్లు కూడా లేవు. హా హా అంటూ ఏడుస్తుంది. ఇదిగో ఉమా, సిగ్గుపడింది చాలు కానీ నీళ్లు తాగు. ఇదిగో తీసుకో నీళ్ళు. నీళ్ళు పిన్ని పిన్ని ఇలా ఇవ్వండి. హా, ఇప్పుడు కొంచెం బాగుంది అనుకుంటూ అలాగే ఏడుస్తూ కూర్చుండిపోయింది మహి. ఉమా 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 నిన్నే, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మహి, మరి తిను. హా మహి, మీకు తెలుసా మనం భోజనం కలిసి తినడం ఇది రెండోసారి కదా. చిన్నగా మొదటిసారేమో కారంతో, రెండోదేమో మమకారంతో. అందుకే చాలా ఆనందంగా ఉంది. ఏమన్నావు ఉమా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. సరే తిను. అయినా ఇప్పటి నుండి మనం కలిసే తింటాంగా. ఏమన్నారు? ఏం లేదులే ఉమా, నువ్వు తిను. హా ప్రియా, గేమ్ స్టార్ట్ అవుతుంది కానీ వీళ్ళు ఇంకా రాలేదేంటి? రూమ్ కూడా లాక్లో ఉంది. ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే మహి, ప్రియ ఫోన్ చేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడికి రమ్మంటుంది. అస్సలు లిఫ్ట్ చేయను, వైబ్రేట్లో పెడతా. ఏంటి మహి? ఏం లేదు, వెళ్దామా? పద. గేము స్టార్ట్ అయి ఉంటుంది కదా. అవును, స్టార్ట్ అయ్యే ఉంటుంది, కానీ అక్కడికి ఎవరు వెళ్తున్నారు? అదేంటి, మనం వెళ్దాం లేదా? లేదు, నాకు అర్థమైంది మహి. ప్రియ నన్ను పరిచయం చేయొద్దు అని చెప్పింది. అందుకే కదా మనం అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను ఎవరు అని అడిగితే నువ్వేం చెప్పాలో తెలియక ఇలా తీసుకొచ్చావు కదా. నీకు ఆ ఇబ్బంది ఏం అవసరం లేదు. నేను అసలు రూమ్లో నుండి బయటికి రాను. ఒకవేళ వచ్చినా నీకు దూరంగా కూర్చుంటాలే. లేకపోతే అదిగో అక్కడ ఏదో పార్క్ ఉంది అనుకుంటా. నేను అక్కడికి వెళ్ళి కూర్చొని సాయంత్రం హోటల్కి వస్తా. నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయి. వెళ్ళు మహి, నేనేమీ అనుకోను. నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, నువ్వు వెళ్ళు అని చెప్పి మెల్లిగా అక్కడి నుండి వెళ్తూ, నేను బయటకు వచ్చేటప్పుడు సెల్ ఫోన్ పర్స్ తెచ్చుకొని ఉంటే బాగుండేది. హోటల్లోనే కదా ఉండేది అని ఏం తెచ్చుకోకుండా ఇలా వచ్చా. ఏం చేద్దాం? సరే పద, ఆ పార్క్లో కూర్చుని సాయంత్రం వెళ్తే సరి. ఉమా ఏంటి ఇలా మాట్లాడేళ్తుంది? ఉమా ఉమా ఆగు. ఏంటి మహి, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నా? ఉన్నదేగా అన్నాను. ఉమా, నువ్వు నా గురించి ఇలా అనుకుంటావని నేను అనుకోలేదు. అయినా నేను పరిస్థితులకు భయపడి పారిపోయేవాడిని కాదు. అర్థమైందా? తను అడుగుతుంటే చెప్పలేదంటే దానికి కారణం నువ్వు అలా మమ్మల్ని చూసి అపార్థం చేసుకుని ఎక్కడ వెళ్ళిపోతావేమో అన్న టెన్షన్ వల్ల, అంతే. లేకపోతే తనతో అంతా చెప్పేవాడిని. అర్థమైందా? అయినా వాళ్ళతో గేమ్ ఆడాలనుకుంటే అక్కడే ఉండేవాడిని కదా. నీతో టైం స్పెండ్ చేయాలని ఇలా ప్లాన్ వేస్తే నువ్వేమో ఇలా అంటున్నావు. ఏంటి మహి, ఏమన్నారు? ఏం లేదులే. అయినా దిలీప్ గాడు ఏదో వరల్డ్ గేమ్ ఏం ప్లాన్ చేయడు. పెడితే ట్రూత్ ఆర్ డేర్ లేకపోతే చీటీలలో రాసి మనల్ని తీయమండం, అంతే. అవునా? ఇక్కడ కూడా ఒక ట్రిక్ ఉంది. డేర్ ఎలా గో ఎందుకు? ట్రూత్ ఆడడం మేలు అని లేనిపోని ప్రశ్నలేసి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి వాడు రాక్షసానందం పొందుతాడు వెధవ. ఏంటి అయినా అంతలా ఏమడుగుతారండి? ఎలా చెప్పాలి నీకు? నోటుతో చెప్పండి, అంతే కదా. అబ్బో ఉమా, నువ్వు కూడా చెప్పండి. ఎలాంటి ప్రశ్నలు? అంటే అది మీ ఫస్ట్ కిస్ ఎవరితో? అలాంటి ప్రశ్నలు. ఒకవేళ మిమ్మల్ని ఇవి అడుగుతారని మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారు కదా. అవును, నిన్ను అంటే అది మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. మీ ఫస్ట్ కిస్ ఏంటి? అంటే అది అర్థమైంది. అంత ప్రయాస అవసరం లేదు కానీ మా అమ్మ. ఏంటి? అవును,
నాకు 10వ తరగతి రిజల్ట్ అమ్మ చూసి నాకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పడంతో మొదటిసారి అమ్మకి నుదుటిన ముద్దు పెట్టా. అదే నా మొదటి కిస్. అవునా? నేను అడిగేది అలా కాదు. మరి నిన్నెలా అడగాలి? ఏ భార్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నాకు వచ్చినట్టు. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అడుగు ఏంటో. ఏదో అడుగుతానన్నావు. మహి అది నువ్వు ప్రియతో అమ్మ ఉమా, నీకు నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉందనుకుంటా. చూడు, నువ్వు అలా అనుకున్నట్టు మా మధ్య అలాంటివి ఏం లేవు. ఏం జరగల. నేను అలాంటివన్నీ కాదు. అర్థమైందా? ఎస్ ఎస్ అవును. నీకెందుకంత సంతోషం? ఏం లేదు. నాకు కాకపోతే ఎవరికి సంతోషం? మహి ఐస్ క్రీమ్ మాట్లాడుకుంటూ పార్క్ లోపలికి వచ్చి ఉంటారు. నువ్వు చిన్నపిల్లవా? అక్కడ ఉందా చిన్నపిల్లలు మాత్రమే తినాలి అని? సరే ఉండు తెస్తా. ఎక్కడికి వెళ్ళింది ఉమా? మహి ఇక్కడ. నువ్వేంటి చిన్నపిల్లల్లా ఉయ్యాలు ఊగుతూ? హలో, ఏంటి మాటి మాటికి చిన్నపిల్లవా అంటూ? డ్రెస్ వేసుకుంటే నన్ను ఏ కాలేజ్ అంటారు తెలుసా? అవును, అది మాత్రం నిజమే. పదండి అక్కడ కూర్చుందాం. అవును ఉమా, నువ్వు నన్ను ప్రియ గురించి ఎందుకు అడిగావు? నేనేదో క్యాజువల్గా అడిగా. లేదు, మా మధ్య అలాంటివి లేవు అంటే ఎంత సంతోషించావు నువ్వు? అదేం లేదు. అవునా? అన్నీ నన్నే అడిగావు. నువ్వెవరిని లవ్ చేయలేదా? ఎందుకు నీకు పొలమారింది నేను అలా అడిగిన వెంటనే? అదేం లేదు, ఎవరూ లేరు. చెప్పొచ్చుగా నిన్నే. మహి అని నీ సొమ్ము పోతుందా ఉమా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసులే. అది నీ నోటి వెంట నుండి నేను చెప్పిస్తా, చూస్తూ ఉండు. ఏంటి మహి? ఏం లేదు. నీకో విషయం తెలుసా? రాఖీ అమ్మాయిని లవ్ చేస్తున్న మనకు మాత్రం అబద్ధం చెప్తున్నాడు. తెలుసు. ఏంటి? నీకు తెలుసా? అవును మహి, నిజానికి రాఖీకి సామంటే ఇష్టం ఉన్న వాడు అనాథ కాబట్టి వద్దు అంటున్నాడు. నీకు తెలుసా ఈ విషయం? ఎలా తెలుసు నీకు? మహి, రాఖీ గురించి నాకు తెలీదా చెప్పు. ఎలా తెలుసు చెప్పు. ఐస్ క్రీమ్ తెస్తే చెప్తా. నిన్ను ఈ ఐస్ క్రీమ్ గోల్ ఏంటో ఉండు తెస్తా. ఇదిగో తీసుకో. నిన్ను ఈ ఐస్ క్రీమ్ గోల్ ఏంటో ఉండు తెస్తా. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. వాడు నా తమ్ముడు కాబట్టి నాకు తెలుసు. అవునా? అయితే ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటాడు చెప్పు. ఇప్పుడు ఆ టైం 3 అవుతుంది కాబట్టి వాడు ఆమ్లెట్ వేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అబ్బా, అవునా? అవును. సరే ఉండు, ఫోన్ చేస్తా. హలో రాఖీ. బావా చెప్పండి. నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనా? ఆమ్లెట్ కోసమని ఎగ్స్ వెతుకుతున్నా. ఏంటి ఉమా? నేను చెప్పానుగా మహి. రాఖీ, నిన్ను ఏమైంది బావా? ఏం లేదు. ఇదిగో ఉమా మాట్లాడుతుందంట. అక్క చెప్పు. రాఖీ, సౌమ్య ఎక్కడుంది? తన దగ్గరికి వెళ్ళి చెప్తా. వచ్చా. సౌమ్యని పిలువు. పిలిచా. ఏంటక్క ఇది? ఓపెన్ చెయ్యి. అక్క, పులిహోర ఎక్కడి నుండి వచ్చింది? ముందు తిను, తర్వాత చెప్తా. ఫోన్ స్పీకర్లో పెట్టింది. థ్యాంక్స్ అక్క. అమ్మ నాన్న కోసం నాకు ఇష్టం లేని వంట చేసిందని మధ్యాహ్నం సరిగా తినలేదు. అందుకే ఇప్పుడు ఎగ్స్ కోసం చూస్తున్నా. కానీ నీకు ముందే తెలుసు కదా, అందుకే నా కోసం ఇలా. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య అక్కకి ఇస్తున్నా చూడు. ఉమా, థ్యాంక్స్ వాడి కోసం పులిహోర చేసినందుకు అంటూ మహికి దూరంగా వచ్చి మాట్లాడుతుంది. అది వదిలే, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు చెప్పినప్పటి నుండి ప్రియ ఏం ప్లాన్ చేస్తుందో ఏమో. నువ్వు మాత్రం అలానే ఉన్నావు, ఏం ఆలోచించకుండా. సౌమ్య తను ప్లాన్ వేయాలి, కానీ నేను ఎందుకు వేయాలి? తను ఊరికే పంతాలకు పోయి ఇలా చేస్తుంది, నా మీద గెలవాలని. అంతే. తనకి మహి అంటే ఇష్టం లేదు అనిపిస్తుంది నాకు. అదే నిజం కావాలి. సౌమ్య, తర్వాత ఫోన్ చేస్తా. ప్రియా ఫోన్ చేస్తుంది. ఓకే. ప్రియా, హలో మహి, ఎక్కడున్నావు? గేమ్కి రాకుండా ఏం చేస్తున్నావు? ఎంతసేపు నుండి ట్రై చేస్తున్నా, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మహి తన వైఫ్తో బిజీగా ఉన్నాడు మై డియర్ డార్లింగ్. ఉమా, నేనే. ముందు మహికి ఫోన్ ఇవ్వు. ఇవ్వడం కుదరదు, ఆయన ఐస్ క్రీమ్ తినడంలో బిజీగా ఉన్నాడు. ఏంటి, బిజీగా ఉన్నాడా? అది తను ఐస్ క్రీమ్ తింటూ. ఏం నమ్మట్లేదా? అయితే వీడియో కాల్ చేయి. ఉండు చేస్తా. చెయ్యి. మహి ఏంటి ఉమా? రాఖీ, నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు అంటే నమ్మట్లేదు. మనం పార్క్లో ఉయ్యాలుగుతూ ఎంజాయ్ చేస్తున్నామంటే నమ్మకుండా వీడియో కాల్ చేస్తున్నాడు. నువ్వన్నీ బాగా ఏడిపించాలి.
మహి ఓకే చెయ్యని. రాఖీ ఈరోజు నాతో ఆడుకుంటావు కదా, ఈరోజు చూడు నేను నీతో ఆడుకుంటా. మహి చేస్తున్నాడు. మహి ఆన్ చేయి. బ్యాక్ కెమెరా పెట్టా తిను. మహి ప్రియ నిజంగానే ఐస్ క్రీమ్ తింటున్నాడు. మహి నిన్ను. మహి ఉయ్యాల. ప్రియ చూస్తున్నావా తను ఎలా సంతోషంగా ఉన్నాడో. ఇప్పుడు చూడు ఉయ్యాల్లో ఊగుతున్నాడు. అది కూడా మహి. చాలా ఇంకా చూస్తావా? నోరు మూసుకొని గేమ్ ఆడుకో ఇంకోసారి. మహి తొక్క తోలు అంటే నిజంగానే నేను నీ తోలు తీస్తా, అర్థమైందా? మహి నా భర్త. బాయ్ ప్రియా, సాయంత్రం వస్తాంలే. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి బాయ్ ప్రియా. ఏంటి ఇలా జరిగింది? నేను చూసింది మహినేనా? అసలు తను ఐస్ క్రీమ్ తినడం ఏంటి, ఉయ్యాలలో ఊగడం ఏంటి? మరీ అంత సంతోషంగా ఉన్నాడు, అది ఉమతో. ఏంటి ప్రియ అలా అయిపోయావు? ఏం లేదు తను. ప్రియ అమ్మో, ఉమ మామూలుది కాదు, అంత కోపంగా ఉన్నవాడినే మార్చింది. నేను తన్ని దెబ్బతీయాలంటే ఇంకా బాగా ఆలోచించాలి. తన బలహీనత మీద కొట్టాలి. తన బలహీనత అంటే ఇక్కడ మహిని అడ్డం పెట్టుకొని తనతో ఆడుకోవాలి. కానీ అది ఎలా? ఈసారి నా ప్లాన్ వేస్ట్ కావద్దు, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. దేవుడా ఏంటయ్యా నువ్వు, నేనేం తప్పు చేశాను నాకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ నా ప్లాన్ సాయంత్రం సక్సెస్ అయ్యేలా చూడు. ఆ దెబ్బకి ఉమ రెక్కలు తెగి గిలగిలా కొట్టుకోవాలి. ఉమ బాగా చేశాను కదా. బాగా చేసావు మహి. అయినా ఇందులో చేసేదేముంది? నేను ఇలా ఎప్పుడూ ఊగలేదు, ఎప్పుడు ఇలా పార్క్లో ఎంజాయ్ చేయలేదు. నీతో ఉంటే నేను ఇలా ఎంజాయ్ చేస్తా అనుకోలేదు ఉమా. అవునా? అవును, ఇందాక మీ వైఫ్ ఫోన్ చేసింది. నా వైఫ్ ఉమా. ఏంటి నువ్వు ప్రియా అని చెప్పలేవా? అంటే నువ్వు కొంపతీసి లిఫ్ట్ చేసావా ఏంటి? ఊరికే ఎక్కడున్నావు, ఇక్కడ ఎందుకు లేవని చావగొడుతుంది. అస్సలు మాట్లాడనివ్వదు. ఎప్పుడు అలా ఇలా అని అంటూ ఉంటుంది. అవునా? ఈ మాట ప్రియ వింటే ఏమవుతుందో పాపం. ఉమా పద, మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్ళేలాగా వాళ్ళకి ఏమైపోతుంది. మహి వెళ్దాం పదండి.